గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇంకా వస్తారా? అంతే, మెల్లగా రానివ్వలే. ఓకే, ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు అయితే ఎట్లుంటుంది? బిజినెస్ మ్యాన్ సినిమాలో చెప్తారు కదా, ఏం చెప్తాడు బిజినెస్ మ్యాన్ సినిమాలో? 50 మంది 50 గన్నులు పట్టుకొని నడిచొస్తా ఉంటే ఎట్లుంటుంది? ఆ ఫీల్ ఎట్లుంటుంది? అసలు మీరందరూ ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు అయిపోయి ఎస్ సార్ ఐఎమ్ సర్వింగ్ మై కంట్రీ అని అసలు ఓత్ తీసుకుంటా ఉంటే ఎట్లుంటుంది? సో ఇమాజిన్ బిగ్, డ్రీమ్ బిగ్, ఇమాజిన్ బిగ్, డూ వర్క్ ఇన్ ఎ బిగ్ వే. ఒకరికొకరు తగలద్దండి, కొద్దిగా ఒక అర్ధడుగు గ్యాప్. వాని మధ్యలోకి వేసుకున్నారు పుల్లారెడ్డిని. ముందరికి కాదా? కొండారెడ్డి ఏ ఊరినా? ఆత్మకూర. వెరీ గుడ్. ఓకే బాయ్స్, సో రోజు పొద్దున్నే మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇబ్బంది పెడతానట్టున్నాం, కానీ అవునన్నారు కొంతమందిలే. సరేలే, ఇబ్బంది పడితే పడినారులే, రేపు పొద్దున్న మీరే కదరా బాగుపడేది. మేము ఆల్రెడీ బాగుపడినామా, అందుకనే వచ్చి మీకు చెప్తాను బాగుపడినామరా మీరు బాగుపడండి అని. ఓకే, సో ఇప్పుడు మా క్లినిక్కి చాలామంది పిల్లలు వస్తూ ఉన్నారు. సో చాలామంది పిల్లలకి ప్రాబ్లం ఏంటంటే బ్రెయిన్స్ 3 ఏళ్ళ వరకు మీ కంట్రోల్లో మీ బ్రెయిన్ ఉంటుంది, మీ బ్రెయిన్ కంట్రోల్లో మీరు ఉంటారు. 3 ఏళ్ళ తర్వాత మీరు మీ బ్రెయిన్ని కంట్రోల్ చేయడం నేర్చుకుంటారు. అంటే దాన్ని ఊహ అంటాం. నా ఊహ వచ్చిన తర్వాత, నాకు ఊహ తెలిసిన తర్వాత అని మాట్లాడుతుంటాం కదా. సో చిన్నప్పుడే నిన్న ఒక్కరోజే 4 పిల్లలు వచ్చారు మా క్లినిక్కి. ఏంటంటే మొబైల్ విపరీతంగా చూస్తూ వాడు అన్నం తినడం అదే, స్నానం చేయడం అదే, ఆడుకోవడం అదే, పడుకోవడం అదే, అన్నీ రైమ్స్. యాక్చువల్లీ మీ జనరేషన్ నుంచే స్టార్ట్ అయింది అనుకుంటా అది. నా కొడుకు కూడా కరెక్ట్ 2006, 2008 కల్లా వాడు కూడా మొబైల్కి అడిక్ట్ అయినాడు వాడు. మీరు 2009 బార్న్? 8. సో ఆ సమస్య చాలా ఎక్కువ అయిపోయింది ఈ మధ్య. సో ల్యాక్ ఆఫ్ ఫోకస్, ల్యాక్ ఆఫ్ అటెన్షన్, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. వాడు అంతసేపు మొబైల్లో లాక్ అయిపోతాడు ఆ పిల్లోడు. సో వాడికి మొబైల్ ఇస్తేనే చూస్తూ ఉంటాడు, మొబైల్ ఇస్తేనే మాట్లాడతాడు, వాడు మొబైల్లోనే ఉంటాడు. మనం ఏమడిగినా కూడా మొబైల్లో నుంచి ఆన్సర్ చేస్తుంటాడు. వేరే అన్నం తిన్నామంటే మొబైల్ చూసుకుంటా తిన్నాను, ఆడుకుంటున్నారు అంటే ఆడుకుంటాను. సో వాడి ఫోకస్ మొత్తం ఇట్లా ఉండిపోయింది. సో ఎక్కువగా మొబైల్కి అడిక్ట్ అయిన వాళ్ళకు ఇది ఒక పెద్ద సమస్యలాగా తయారైంది. ఓకే, సో మొబైల్ ఎందుకు అట్లా అడిక్ట్ అవుతున్నామంటే మైండ్ స్పీడ్. మనందరికీ కూడా మైండ్ విపరీతమైన స్పీడ్ ఉంటుంది. యాక్చువల్లీ మీ జనరేషన్ని జెన్జీ కిడ్స్ అంటాం. జెన్జీ కిడ్స్ అంటే మీ స్పీడ్ మాకు రాదు, మీ బ్రెయిన్ స్పీడ్ మాకు రాదు, అంత స్పీడ్గా ఉంటాయి. సో ఈరోజు ముఖ్యంగా టాపిక్ చెప్పాలనుకున్నది ఏంటంటే ఫోకస్, అటెన్షన్, డిసిప్లైన్. సో మీలో ఎంతమంది ఫోకస్డ్గా ఉండగలుగుతున్నారు? చేతులు ఎత్తండి. ఎస్, ఐ కెన్ రీడ్ ద బుక్ వెరీ పర్ఫెక్ట్లీ సార్. ఆ బుక్ ఒకసారి చదివితే నాకు వచ్చేస్తుందని ఎంతమంది చేతులు ఎత్తగలరు? అంటే ఇట్స్ నాట్ ఓవర్ యాక్షన్, ఇట్స్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కాదు, కాన్ఫిడెన్స్ అని చెప్పొచ్చు. నేను బాగా చదువుతాను సార్. ఎవరు ఎత్తలేరా? అదేంద్ర ఎంతమంది ఉన్నారు? క్లాస్ టాపర్ ఎవరు ఇక్కడ? ఏది ఎంపీసీనా బైపీసీనా? ఎంపీసీనా? అంటే నీకు కూడా ఆలోచనలు వస్తూనే ఉంటాయా? ఒక షిఫ్ట్ అయితేనే ఉంటుందా? అవుతుందా? ఎందుకు అవుతుంది? నిన్న మెడిటేషన్లో కూర్చున్నా కదా, ఎట్లా అనిపించింది నీకు? ఆలోచనలు వస్తూ ఉన్నాయా? ఎక్కువ వస్తూ ఉన్నాయా? ఓకే, సో మేము వచ్చే ప్రోగ్రాం వచ్చేసి మెయిన్గా మెడిటేషన్ గురించి ఎక్కువ చెప్తుంటాం. సో మెడిటేషన్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే మీకు ఉండే స్పీడ్, బ్రెయిన్ స్పీడ్, విపరీతమైన బ్రెయిన్ స్పీడ్ మీది. జెన్జీ కిడ్స్ అంటారు మిమ్మల్ని. సో మాకు ప్రాసెసర్ స్పీడ్ ఒక 100 GB ఉంటే మీకు ఒక 200 స్పీడ్ ఉంది. అంటే మేము జస్ట్ ఒక ఫ్లవరు అనుకునే లోపల
మీరు ఫ్లవరు, దాని రూట్స్, దాని ప్లాంట్ నేము, దానికి పెంచే విధానము ఇట్లా టకటక గుర్తొస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్యారలల్గా ఈ సైడ్ ఆ సైడ్ ఇంకా దానికి సంబంధించిన వేరే వేరే థాట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. దానికి సంబంధించిన జంతువులు గుర్తొస్తూ ఉంటాయి. సో ఇదంతా కూడా మీ జనరేషన్కి అంత హైపర్ స్పీడ్ ఉన్నందువల్ల చాలామందికి ఫోకస్ ఉండడం లేదు, చాలామందికి అటెన్షన్ ఉండడం లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు బుక్ ముందర ఉంటుంది, సో బుక్ మీద ఒక కన్ను ఉంటుంది, ఒక ఫోకస్ సగం ఉంటుంది, మిగతా సగం అంతా అల్లు అర్జున్ పుష్ప ఇప్పుడు 3 తీస్తాడు. పుష్ప 3 కోసం ఎంతమంది వెయిటింగ్ ఇక్కడ? ఆ వెయిటింగ్ బదులు చదువుకోరా పనికి మళ్ళీ నా బట్ట. వాడు పుష్ప తీసేపు తీయకపోతే ఆ రోజు 400 టికెట్ పెట్టి చూసుకుంటే అయిపోయింది కదా. ఓ 2 నెలలు అయితే ఓటీటీలో వస్తుంది, ఓటీటీలో చూసుకుంటే బాగా వెయిట్ చేసేంత అవసరం ఏముందప్ప. అదే అట్లా వెయిటింగ్లో గబ్బులైపోయిందిరా. సో సినిమాల కోసం వెయిట్ చేయొద్దండి. 2026 మార్చిలో మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ ఈరోజు ఈ సబ్జెక్ట్ ఉంటుంది, నేను ఇన్ని క్వశ్చన్స్ రాయాలని ఎంతమంది గోల్ పెట్టుకున్నారు ఇక్కడ? గ్రేట్ 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 గ్రేట్. ఇంకా మిగతా వాళ్ళు ప్రిపేర్డ్గా ఉండాలిరా. మీ ఎగ్జామ్స్ ఇవి, మీ ఎగ్జామ్స్కి మీరే ప్రిపేర్డ్గా ఉండాలి. సో ఇంటికి మీకు ఎగ్జామ్స్ కంటే ముందర మీకు ఏం గుర్తొస్తుంటుంది చెప్పనా? సంక్రాంతి. బేసికలీ, టెక్నికలీ, లాజికలీ, యాటిట్యూడ్, పొంగలు అని అది గుర్తొస్తుంటుంది మీకు. ఎక్కువ ఎగ్జామ్స్ గుర్తుకు రావాలి. సో ఈరోజు ఫోకస్ అండ్ అటెన్షన్ అండ్ డిసిప్లిన్ అనే దాని గురించి ఒక బ్రీఫ్గా ఒక 5 minutes మాట్లాడుకుందాం. తర్వాత సిస్టర్ మేడం మెడిటేషన్ కండక్ట్ చేపిస్తుంది. సో నిన్న ఆలోచనలు ఎలా వచ్చాయనేది ఈరోజు మీరు మెడిటేషన్ చేసినారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది. సో ఫోకస్, అటెన్షన్. సో మనం అటెన్షన్ అంటే ఏమంటే బుక్ ముందర పెట్టుకుంటాం మనము. ఆ బుక్ చదివేటప్పుడు ఆ బుక్ అంతా కంప్లీట్గా ఫోకస్ పెట్టి చదివేసినాం అనుకో 5 నిమిషాలు మళ్ళీ దాని గురించి బుక్ చదివే అవసరం కూడా ఉండదు. సో నా మెమరీ ఎట్లుండదంటే ఫోటోగ్రఫిక్ మెమరీ అనేది అంటారు, తెలుసా? మెమరీ 2 types, లాజికల్ మెమరీ, ఫోటోగ్రఫిక్ మెమరీ అని ఉంటుంది. సో ఎంతమందికి ఇక్కడ ఫోటోగ్రఫిక్ మెమరీ ఉంది అంటే మీరు ఒక బుక్ చదివింటారు, నెక్స్ట్ టైం ఆ బుక్లో ఆ పేపర్ చూస్తూనే మొత్తం ఆ పేపర్లో ఉండే టాపిక్ అంతా గుర్తుకు రావాలి. ఎట్లుంది? ఎవరికైనా ఉందా మెమరీ? సో ఆ పేపర్లో ఉండేదంతా గుర్తొచ్చేస్తుంది అనమాట. సో ఆ పేజ్ అంతా చదవరు వాళ్ళు, ఆ పేజ్ అంతా చదవరు, ఆ పేజ్ చదవరు. అది ఫుల్ ఫోకస్గా చదివేసినప్పుడు ఈ ప్రాబ్లం ఉండదు. ఈ ప్రాబ్లం ఇది అడ్వాంటేజ్ అనమాట. ఒకసారి నువ్వు చదివేసినావు అనుకో కంప్లీట్ పేజ్ అంతా చదువుతాను నేను, మధ్యలో ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ చదవను. ఇప్పటికీ నాకున్న హ్యాబిట్ ఏంటంటే ఒక బుక్ ఏదైనా ఎత్తుకున్నానంటే టోటల్ బుక్ చదివేస్తా. ఎందుకంటే కాన్సెప్ట్ అనేది మనకు అలవాటు అయిపోవాలి. సో ఈ బుక్లో ఈ చాప్టర్కి నెక్స్ట్ చాప్టర్ లింక్ ఉంటుంది, ఆ లింక్కి బట్టి చదువుకోవాలా. అందువల్ల ఫోకస్ పెట్టి చదివేసినాం అనుకోండి ఈ ఫోటోగ్రాఫిక్ మెమరీ బాగా యాక్టివేట్ అవుతుంది, 100% యాక్టివేట్ అవుతుంది. అందువల్ల ఫోకస్ అనేది మీ ఎడ్యుకేషన్ టైంలో మీరు ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు కూడా క్వశ్చన్ చూస్తున్న పేజ్ నెంబర్ పేజ్ గుర్తు వచ్చేస్తుంది. దట్స్ కాల్డ్ ఫోటోగ్రాఫిక్ మెమరీ. పేజీలో ఉన్న లైన్, నువ్వు అండర్లైన్ చేసుకున్న వర్డ్ ఇవన్నీ గుర్తొచ్చేసు, ఎస్ దానికి ఇదే ఆన్సరు ఇన్స్టాంట్గా. అందువల్ల 100% ఫోకస్. సో ఆ ఫోకస్ అనేది మనకు ఫోకస్ అండ్ అటెన్షన్. మెయిన్ డిస్ట్రాక్షన్స్ ఏమంటే ఈ వయసులో విపరీతమైన థాట్ స్పీడ్, అది మీకు జెనెటికల్గా వచ్చేది. అది అంటే మామూలుగా ఏజ్ పరంగా వచ్చేది. చాలా స్పీడ్గా ఆలోచిస్తుంటారు కాబట్టి ఎక్కువగా అది డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది, మిమ్మల్ని డైవర్ట్ చేస్తూ ఉంటుంది. డిస్టర్బ్ కాదు కానీ డైవర్ట్ చేస్తూ ఉంటుంది. మీరు బుక్ ముందర పెట్టుకొని ఉంటారు, మీకు ఇంట్లో మీ అమ్మ గుర్తొస్తూ ఉంటుంది, మీ నాన్న గుర్తొస్తూ ఉంటాడు, లేదా పుష్ప 3 గుర్తొస్తూ ఉంటుంది, లేదా సమ్ అదర్ సినిమా గుర్తొస్తూ ఉంటుంది, లేదా రీల్స్ చూసినట్టు గుర్తొస్తూ ఉంటాయి. ఇట్లా మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసేది ఆ ఫోకస్ లేకపోవడం, అటెన్షన్ లేకపోవడం. సో ఫోకస్ ఉన్నందువల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కసారి చదివితే జీవితాంతం గుర్తుంటుంది ఆ టాపిక్. అదే ఫోకస్ లేకుండా చదివితే ఆ దాని మీద 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు మళ్ళీ చదవాలి. ఆ 5 నిమిషాలు నెక్స్ట్ ఇంకో టాపిక్ ఉంటుంది మనకు ముందర, ఆ టాపిక్ చదవలేము. మళ్ళీ ఆ టాపిక్ టైం అయిపోతూ ఉంటుంది. అప్పుడు టైం అయిపోయినప్పుడు హర్రీగా చదువుతాం. హర్రీగా చదివినప్పుడు ఏమవుతుంది, ఈ బుక్ ఉండేది ముందరుండే దాని మీద స్ట్రెస్ వచ్చేసి అది మర్చిపోతాము. దీని మీద కంప్లీట్ మైండ్ పెట్టలేము హర్రీ వల్ల. ఆ హర్రీ వల్ల నెక్స్ట్ వచ్చేదానికి టెన్షన్ వచ్చేస్తుంది. అందువల్ల ఫోకస్ అనేది మనం మెడిటేషన్తో చాలా హ్యాపీగా డెవలప్ చేసుకోవచ్చు. ఫోకస్ అండ్ అటెన్షన్ అండ్ ఆల్సో డిసిప్లైన్. మీరు ఎగ్జామ్కి ఇప్పటి నుంచి మొదలు పెడితే మార్చిలోనా ఎగ్జామ్? ఫిబ్రవరి ఏ డేట్?
February 23rd నుంచి ఎగ్జామ్స్. ఫస్ట్ ఇయర్వా సెకండ్ ఇయర్వా? ఫస్ట్ ఇయర్. సో February 23rd ఎగ్జామ్ అంటే ఈ రోజుకి ఎన్ని రోజులు ఉంది మొత్తం? 80 days ఉందిరా. 80 days యాడ్ ఉందిరా. 60 ఎంత? 70 days కూడా లేదు. 60 కాదులే, ఇంకా ఎక్కువ ఉంది. December 23rd, February 23rd 60 days అయింది. 70 days ఉంది. 72 days ఉంది. సో మీరు షెడ్యూల్ ప్రకారం కరెక్ట్గా వేసుకున్నారనుకో 72 daysలో 6 hours ప్రిపరేషన్ వేసుకున్నా కూడా ఎగ్జామ్కి పోయేసరికి ప్రతి సబ్జెక్టు 6 సార్లు చదువుకోవచ్చు. సో ఈ ప్లానింగ్ నెంబర్ 1 ఫోకస్ పెంచుకోవడానికి నెంబర్ 1 ప్లానింగ్ చేసుకోవాలి. సో ఇప్పటి నుంచి 70 days ఉంది. మీరు వద్దన్నా ఎగ్జామ్ వస్తుంది. మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాల్సిందే. దీంట్లో ఆప్షన్స్ ఏం లేవు. మీరు సంక్రాంతి హాలిడేస్ పోయినా పోకపోయినా చదివినా చదవకపోయినా ఎగ్జామ్ వచ్చేస్తుంది. సో ఎగ్జామ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎగ్జామ్ ముందు రోజు సిలబస్ అంతా తిప్పుతూ ఉంటాం. సో స్టూడెంట్స్గా మనం చేసే కామన్ మిస్టేక్ అదే పోస్ట్పోన్మెంట్. దాన్ని ఏమంటారు ప్రోక్రాస్టినేషన్, అంటే వాయిదా వేయడం. ప్రిపరేషన్ వాయిదా వేస్తూ ఉంటాం. సో ఫోకస్ పెట్టి ఇప్పటి నుంచే చదవడం మొదలు పెట్టండి. అటెన్షన్ పెట్టి ఇప్పటి నుంచే చదవడం మొదలు పెట్టండి. డిసిప్లైన్డ్గా ఉండండి. డిసిప్లైన్ ఎట్లా? రోజుకు 4 గంటలు నేను ఈ టాపిక్ చదవాలి, ఈ సబ్జెక్ట్ రెడీగా ఉండాలి, ఈ పర్టికులర్ సబ్జెక్ట్ ఈ రోజుకి అయిపోవాలి. అది డిసిప్లిన్. దాని మీద ఫోకస్ పెట్టి ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా మీకున్న మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సెకండ్ లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్ అవన్నీ కలిపి రోజుకి ఇన్ని గంటలు చదువుకుంటూ వెళ్ళాలని మీరు ఎప్పుడైతే డిసిప్లైన్డ్గా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తారో సో February 23rd టెన్షన్ రాదు. నేను ఆల్రెడీ చదివేసినాను, దానివల్ల నాకు అన్నీ గుర్తొస్తాయి, నేను రెడీగా ఉన్నాననే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ లేదో ఎగ్జామ్స్లో ఆటోమేటిక్గా మీరు టెన్షన్ పడటం మొదలవుతుంది. ఎంతమంది ఎగ్జామ్ పోయే ముందు వణుకుతారు కొద్దిగా, అమ్మో నాకు భయం వేస్తారు ఎగ్జామ్స్ అంటే. దీనికి కూడా చేతులు ఎత్తారు ఇందిరా. ఎవరికొరకు ఉంటుంది కదా, ఎవరికి లేదా? అందరూ చదివేస్తున్నారు, రెడీగా ఉన్నారు అంతా. రేపు ఎగ్జామ్ పెడితే రాస్తారా? ఈరోజే రాస్తారా? గ్రేట్. చాలా మంచి స్టూడెంట్స్ అయితే మిమ్మల్ని. తేజ జూనియర్ కాలేజ్ ఇస్ ట్రైనింగ్ వెరీ వెల్. యూజువల్గా అంత కాన్ఫిడెంట్గా ఉండరు చిల్డ్రన్. సో ఈ ఎగ్జామ్స్ ప్రిపరేషన్, టెన్షన్ వీటన్నిటికీ కూడా మెడిటేషన్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో చిన్న చిన్న విషయాలు అంటే ఇంటర్మీడియట్ అనేది చాలా చిన్న ఎడ్యుకేషన్. చాలా చిన్న ఎడ్యుకేషన్లో మీకే ఇప్పుడే మీకు ఇంత కాన్ఫిడెన్స్ ఏంటంటే హైయర్ ఎగ్జామ్స్కి పోయినప్పుడు, హైయర్ లెవెల్స్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా మీరు ఇంకా బెస్ట్ పెర్ఫార్మెన్స్, బెస్ట్ ఇది ఉంటుంది అనమాట. అందువల్ల మీరు ప్రతిరోజు ఒక 10 నిమిషాలు బాత్రూమ్ పోయి నిద్రలు వేస్తారు కదా, నిద్రలు వేసిన తర్వాత 2 నిమిషాలు వాకింగ్ అటు ఇటు చేసి 10 నిమిషాలు కూర్చొని ఈరోజు నా ఫోకస్ ఎత్తుంది, ఒక టాపిక్ మీద ఎంతసేపు నా మైండ్ ఉండగలుగుతోంది, నా అటెన్షన్ ఉండగలుగుతోంది, నేను ఈరోజు చేయాలనుకున్న సిలబస్ చేశానా లేదా, ఒక 10 నిమిషాలు మీరు ఆలోచిస్తూ ఉండండి. 10-15 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆలోచించండి. కళ్ళు తెరిస్తే డైవర్సిఫై అయిపోతుంటుంది మైండ్. అందువల్ల ధ్యానంలో కళ్ళు మూసుకోమని చెప్తాం. సో కళ్ళు మూసుకొని ఏ రోజుకి ఆ రోజు మీ డిసిప్లైన్ని, మీ ఫోకస్ని, మీ అటెన్షన్ని మూడింటిని చెక్ చేసుకుంటా ఉండండి. సో ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. ఆయన చేసే పని ఏం తెలుసా? రోజు పొద్దున్నే కూర్చొని ప్రైమ్ మినిస్టర్, ఇది ఎవరో చెప్పంగా చెప్పినా, నాకు కూడా తెలియదు, మళ్ళీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు ఇది. సో ప్రధానమంత్రిని ఎట్లా చంపాలా అని ఆలోచిస్తాడంట. ఎందుకంటే సెక్యూరిటీలో ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా అని అనలైజ్ చేయడానికి రోజు అర్ధగంట కూర్చొని ప్రధానమంత్రిని ఎట్లా చంపాలా, ఇంత సెక్యూరిటీ ఉంది అనేది ఆయనకు తెలుసు. ఆ సెక్యూరిటీని దాటి ఎట్లా చంపాలి అని ఆలోచిస్తాడంట. అంటే తన స్కిల్ని తాను డెవలప్ చేసుకుంటాడు. అట్లా మీరు కూడా రోజు పొద్దున్నే కూర్చొని ఒక 20 నిమిషాలు రేపు ఎగ్జామ్ ఎట్లా రాయాలి కళ్ళు మూసుకొని ఆలోచించండి. కళ్ళు తెరుచుకొని ఫ్రెండ్స్తో కూర్చొని డిస్కస్ చేయద్దు. ఇది డిస్కస్ చేసుకుంటే మీ ఫోకస్ అంత పర్ఫెక్ట్గా డెవలప్ కాదు. ఎప్పుడైతే మీరు థింక్ చేయడము, దాని మీద మైండ్ పెట్టడం మొదలవుతుందో ఫోకస్ ఆటోమేటిక్గా పెరుగుతుంది, అటెన్షన్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో ద బెస్ట్ బెనిఫిట్స్ ఇందాక కూడా కొటేషన్స్ అన్ని చదువుతూ వస్తున్నా. ఏది మీరు ఏదైనా ఒక ఐడియాను అంబేద్కర్ కోట్ చదివినారు అక్కడ, మీ దాంట్లోనే ఉంది. ఇక్కడ రిసెప్షన్లో అంబేద్కర్ కోట్ ఏముంది అక్కడ చెప్పు. యా విదర్ అండ్ డై. చాలా మంచిగా గుర్తుపెట్టుకున్నా. ఎంతమంది చదివినారా ఇదే కొటేషన్? సో ఏంటంటే మనం ఏదైనా ఒక పని, ఒక డిసిప్లైన్, ఒక ఐడియా, ఒక డిసిప్లైన్ అనేది ఒక ఐడియా అనుకుందాం. సో మనకు క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ లేకపోతే లైఫ్లో ఎక్కడో చోట లేచిపోతాం. ఎందుకంటే
రకరకాల అలవాట్లు నేర్చుకుంటాం, రకరకాల విషయాలు మన మైండ్లోకి వస్తాయి, మనం డిస్టర్బ్ చేసుకుంటా ఉంటాం, మనల్ని మనం చెడగొట్టుకుంటా ఉంటాం. ఎన్నో రకాల హ్యాబిట్స్ 1991 నుంచి 2025 ఈ జర్నీలో ఐ హ్యావ్ సీన్ సో మెనీ కో ప్యాసింజర్స్. నాతో పాటు వచ్చిన చాలామంది జర్నీ అంటే నా ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్, నా సీనియర్స్, నా జూనియర్స్. కొంతమంది స్ట్రెస్ తట్టుకోలేక సూసైడ్స్ చేసుకున్నారు, కొంతమంది స్ట్రెస్ తట్టుకోలేక ఒక అలవాటు నేర్చుకున్నారు. అనవసరం, స్ట్రెస్ వదిలేస్తే అయిపోతుంది. అక్కడ మందుకు అలవాటు ఏముంది, అవసరం ఏముంది? స్ట్రెస్ తట్టుకోలేక నేను ఈ అలవాటు నేర్చుకున్నా అంటారు. సో అలవాటు అనేది వాళ్ళను జీవితాన్ని డైవర్ట్ చేసుకునేటట్టు, డిస్ట్రాయ్ చేసుకునేటట్టు తయారు చేసింది. దట్స్ ఎ వెరీ సిల్లీ హ్యాబిట్. చాలా చిన్న హ్యాబిట్, దాన్ని మొదట్లోనే తుంచేసింటే అయిపోయేది. అట్లా మీ కెరీర్లోకి, మీ ఐడియాల్లోకి, మీ బ్రెయిన్లలోకి కొన్ని అనవసరమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. క్లోజ్ యువర్ ఐస్, కట్ ఇట్ ఆఫ్. దాన్ని క్లోజ్ చేసి కట్ చేసి పడేసేయండి. ఇది నాకు వద్దు, దానికి ఒక విల్ పవర్ ఏంటి, ఇది నాకు వద్దనే విల్ పవర్ ఇచ్చినారంటే ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. సో ఈ రకమైన డిసిప్లిన్ ఉండాలి. విదర్ అండ్ డై. మనం ఏదైతే డిసిప్లిన్ చేసుకోవాలనుకుంటున్నాం దానికోసం వర్క్ చేస్తే ఆటోమేటిక్గా డిసిప్లిన్ అనేది డెవలప్ అవుతుంది. మనం ఎప్పుడైతే డిసిప్లిన్కి విల్ పవర్ ఇవ్వమో రకరకాల చెడు గుణాలు ఇప్పుడున్న మీ జెన్జీ కిడ్స్కి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ మొత్తం చెడదొప్పుతున్న మీ మైండ్స్ని. తప్పు మీది కాదు, వ్యవస్థది. వ్యవస్థలో కంట్రోల్ లేదు. ఒకప్పుడు మేము చిన్నప్పుడు చూస్తూ ఉంటాము, మందు తాగాలంటే ఊరు బయట ఎక్కడో చిన్న దుకాణం ఉంటుంది, ప్రభుత్వ సారాయి దుకాణం. అక్కడెక్కడో ఒకటి ఉంటుంది ఊరు బయట. అక్కడికి వెళ్తున్నాడంటేనే వాడు ఒక నీచుడు అన్నట్టు చూసేవాళ్ళం. అమ్మో ఆ పోయి మందు తాగుతాడంటే అని చూసేవాళ్ళం. మీ దరిద్రమేమో ఊరు మధ్యలో వచ్చేసి కాలేజీల పక్కన, దేవాలయాల పక్కన, మంచి మంచి సాక్రెడ్ ప్లేసెస్ పక్కన వైన్ షాపు. ఏంది ఇది? సో మీరు పాపం పిల్లలు, మీకేం తెలీదు, మీరు చాలా చిన్న పిల్లలు. ఏదో ఒక రోజు ఫ్రెండ్తో కొట్లాడింటారు, కొట్లాడుతాను రారా వాడు అట్లే చెప్తాడు, రా నువ్వు రా భుజం ఇచ్చేసి వైన్ షాప్ పిలిచిపోతాడు, అయిపోయా ఖలాస్. ఒక్కసారి అలవాటైతే మీ మీద మీకు డిసిప్లిన్ లేకపోతే ఈ అలవాటు వచ్చేస్తుంది. సోషల్ మీడియా, సో ఇన్స్టాగ్రామ్లో ఎంత చెత్త వస్తుందో, ఫేస్బుక్లో ఎంత చెత్త వస్తుందో. మీ మెమరీ 2500 టెరాబైట్స్ మీ మెమరీ పవర్ బ్రెయిన్కి. అంటే అవన్నీ కూడా మీ బ్రెయిన్లో ఉంటాయి, ఎక్కడికి పోవు. మీ ప్రాసెసింగ్ స్పీడ్ 200 GB. సో ఇన్స్టాలో ఒక రీల్ గుర్తొస్తే ఆ ఇన్స్టాకి సంబంధించిన 100 రీల్స్ గుర్తొస్తాయి. నిన్న నా సెల్ ఇస్తే నిజంగా ఆశ్చర్యపోయినారా మీ స్పీడ్కి. టక్క 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 టైప్ చేస్తున్నారు. నేను కూడా అంత స్పీడ్గా టైప్ చేయలేను. అంత స్పీడ్గా టైప్ చేసి అన్ని ఫాలోయింగ్ కొట్టుకుంటున్నారు. ఆ స్పీడ్ నాకు నచ్చింది. బట్ ఆ స్పీడ్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి. మీ టాలెంట్ మీ చేతుల్లో ఉండాలి. ఒక్క అలవాటు కూడా మనకు అనవసరమైన అలవాటు రాకూడదు. ఈరోజు 2025 స్టూడెంట్స్గా మీకు ఈరోజు చెప్తున్నా, 2035 వరకు నాకు ఒక్క అలవాటు కూడా నన్ను డ్యామేజ్ చేయలేదనేది మీకు మీరు సంకల్పం చేసుకోగలిగితేనే 35 లోపల మీరు బానిసలు కాకుండా ఉంటారు. అదర్వైజ్ సొసైటీ నుంచి మీకు అంత ప్రెషర్ ఉంది. ముఖ్యంగా ఇక్కడి నుంచి కాలేజీకి వెళ్తారు, బీటెక్ ఏదో నెక్స్ట్ కాలేజీలకు వెళ్తారు. కాలేజీలకు వెళ్తే మీకు వార్డెన్స్ ఉండరు, హాస్టల్స్ ఉండవు, జస్ట్ ఫుడ్ తినిపించడం, పేరెంట్స్ డబ్బులు పంపిస్తుంటారు, ఇంకా అంతే. బైక్ ఎక్కించుకొని మేఘాలలో తేలిపొమ్మన్న దబ్బని పెడతారు. అట్లా ఇవన్నీ మీ చుట్టూ ఉన్న సమస్యలు. అందువల్ల మిమ్మల్ని మీరు సిద్ధంగా పెట్టుకోండి. బీ ఫోకస్డ్, బీ అటెంటివ్, బీ డిసిప్లైన్. ఇవన్నీ కూడా 2035 వరకు హ్యాపీ జర్నీ చూపించేటివే, 2045 వరకు హ్యాపీ జర్నీ, ఒక మంచి కెరీర్, ఒక మంచి లైఫ్ చూపించేటివే. 2055 వరకు ఇవన్నీ మీకు జరగదు అనుకోవద్దండి. మీకు విజన్ లేకపోవచ్చు, బట్ 2055 మీ లైఫ్లో ఖచ్చితంగా వస్తుంది. 65 ఖచ్చితంగా వస్తుంది. మీరు 2009 బార్న్ కాబట్టి మీ ఆయుష్ 2109 వరకు వేసుకోవచ్చు. 100 సంవత్సరాలు మినిమం బతుకుతాం అనుకుంటే 2109 వరకు హ్యాపీగా జరగాలంటే మీ ఆరోగ్యం మీద మీకు ఫోకస్ ఉండాలి, మీ కెరీర్ మీద ఫోకస్ ఉండాలి, డబ్బుల సంపాదన మీద ఫోకస్ ఉండాలి. ఈ కాలంలో డబ్బులు ఎంత దుబారాగా ఖర్చు పెడుతున్నారంటే మీకు కూడా అలవాటైపోతుంది. అది ఆటోమేటిక్గా చాలా చాలా దుబారా అలవాట్లు, అన్నెసరైన ఐడియాలు, ఇవన్నీ కూడా మిమ్మల్ని ప్రాబ్లం లేక పుష్ చేసే సిస్టమ్స్ అన్నీ మీ చుట్టూ ఉన్నాయి. ఇప్పుడు మీ జనరేషన్కి అంతా కూడా ప్రాబ్లం అదే. ఫస్ట్ సోషల్ మీడియా, నెక్స్ట్ వ్యవస్థలో ఉన్న లోపాలు, ముఖ్యంగా డ్రగ్స్, ఆల్కహాల్, సిగరెట్, అన్నెసెసరీ హ్యాబిట్స్. హాయ్ బేబీ అవుట్. సో ఈ హాయ్ బేబీ బ్యాచ్ ఎక్కువ ఉంటారు మీలో. సో చాలా దెబ్బతింటారు. సో మీరు చాట్ చేసే విధానం కావచ్చు, మీరు మొబైల్ని హ్యాండిల్ చేసే విధానం కావచ్చు, ఎవ్రీథింగ్ బీ డిసిప్లైన్డ్.
ఎవ్రీథింగ్ బీ అటెంటివ్, ఎవ్రీథింగ్ బీ ఫోకస్డ్. అదర్వైజ్ మీ మొబైలే మీకు పెద్ద చేటవుతుంది. అదర్వైజ్ మీ చుట్టూ ఉన్న సొసైటీ తయారు చేసిన గలీజ్ అంతా మీ మైండ్స్ని చెడదొప్పుతుంది, మీ జీవితాలను కూడా చెడదొప్పుతుంది. చాలా చాలా గలీజ్ ఉంది. సో మెడిటేషన్ బాగా చేసుకోండి. క్లీనింగ్ అనేది నేర్పిస్తుంది మేడం వచ్చేసి. ఆ క్లీనింగ్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు రిఫ్రెష్డ్గా, హ్యాపీగా, రిజువనేటెడ్గా ఉండండి. ఓకే, గుడ్ లక్. గుడ్ మార్నింగ్ డియర్ చిల్డ్రన్. నిన్న ఏం నేర్చుకున్నాము? రిలాక్సేషన్ అండ్ మెడిటేషన్ నేర్చుకున్నాము. ఈరోజు ఇంకోటి క్లీనింగ్ ప్రాసెస్. ఇది ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ పద్ధతిలో చాలా యునిక్ ఫీచర్ అన్నమాట. ఎంతో ప్రత్యేకత కలిగినది. వేరే ఏ ధ్యాన పద్ధతుల్లోనూ ఇది ఉండదు. నిన్న చెప్పారు కదా మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఆలోచనలు వచ్చాయి అని. రేపు చేసే ధ్యానం కరెక్ట్గా చేసుకోవాలి, ఆలోచనలు లేకుండా చెప్పిన ఏ విధంగా అయితే సూచించబడ్డదో అదే విధంగా చేసుకోవాలి అంటే ఈరోజు సాయంత్రం చేసేటువంటి క్లీనింగ్ వల్ల రేపు చేసేటువంటి ధ్యానం చాలా చక్కగా కుదురుతుంది అన్నమాట. సో ప్రతిరోజు కూడా మీరు కాలేజ్ అయిపోయిన తర్వాత లేదా ఈవినింగ్ 6కో 7కో 8 o'clockకో ధ్యానానికి ఎలాగైతే కూర్చుంటారో అలాగే కూర్చోండి. ఇది ఎందుకు చేసుకోవాలి అంటే ప్రతిరోజు మనం చేసే పనులు, విన్నవి, మాట్లాడినవి, చూసినవి, ఫీల్ అయినవి, ఆలోచించినవి ఇవన్నీ కూడా హృదయంలో ముద్రల్లాగా ఏర్పడిపోయి ఉంటాయి. ఒక చోట అప్పుడే సిమెంట్ వేసినారు, మీరు నడిచినారంటే ఏమవుతుంది? మీ కాలి అచ్చులు పడి ఉంటాయి కదా, అట్లాగా మీ హృదయంలో కూడా మీరు చేసిన పనులు, ఇందాక చెప్పాను కదా, అన్ని యాక్షన్స్కి సంబంధించిన ఎమోషన్స్ అన్నీ కూడా, భావోద్వేగాలన్నీ కూడా హృదయం మీద ఆ మాదిరిగా ముద్రల్లాగా ఏర్పడిపోయి ఉంటాయి. అందువల్లనే మనం ధ్యానానికి కూర్చున్నప్పుడు అవి ఆలోచనల రూపంలో బయటకు వస్తాయన్నమాట. ఆలోచనలు లేకుండా ధ్యానం చేసుకోవాలి అంటే ఈ సాయంత్రం చేసేటువంటి ఈ క్లీనింగ్ ఎంతో ఇంపార్టెంట్. ఇది ఎలాగ చేస్తాము అంటే 2 పదాలు గుర్తుపెట్టుకోండి: కాంప్లెక్సిటీస్, ఇంప్యూరిటీస్, లేదా సంక్లిష్టతలు, మాలిన్యాలు. ఈ 2 కూడా నా హృదయంలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయి అని ఒక ఆలోచన ఇస్తారు. ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి? వెనక భాగం నుంచి, హృదయంలో నుంచి వెనక భాగంలోంచి, పైన తల భాగం నుంచి కింద మనం కూర్చుంటాం కదా వెన్నెముక చివరి భాగం వరకు, ఆ మొత్తం భాగం నుంచి కూడా వెళ్ళిపోతున్నాయి. ఏ రూపంలో? పొగ రూపంలో వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఏం వెళ్ళిపోతున్నాయి? కాంప్లెక్సిటీస్, ఇంప్యూరిటీస్. ఎక్కడి నుంచి? హృదయంలో నుంచి వెనక భాగం నుంచి, హృదయంలో నుండి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాయి. ఏ రూపంలో? పొగ రూపంలో వెళ్ళిపోతున్నాయి. ఈ భావనతో మీరు కనీసం ఒక 15 నిమిషాలు కూర్చోండి, 15 minutes. ఆ తర్వాత మీరు హృదయం దగ్గర కొద్ది రోజులైన తర్వాత, మొదటి రోజే తెలియకపోవచ్చు కానీ కొద్ది రోజులైన తర్వాత తేలికగా అనిపిస్తుంది, లైట్నెస్ ఫీల్ అవుతారు. హృదయం ఉన్న ప్రాంతంలో లైట్నెస్ ఫీల్ అవుతారు. ఎప్పుడైతే ఈ లైట్నెస్ ఫీల్ అవుతారో నా ఎదురుగానే దివ్యశక్తి యొక్క మూలం ఉంది. ఆ మూలం నుండి దివ్య ప్రవాహం వచ్చి నా హృదయంలోకి చేరుతూ ఉంది, ఖాళీ అయిపోయిన హృదయంలోకి చేరుతూ ఉంది. ఓకేనా? నా ఎదురుగానే దివ్య ప్రవాహం యొక్క మూలం ఉంది. ఆ మూలం నుండి ఖాళీ అయిపోయిన నా హృదయంలోకి ఆ దివ్య ప్రవాహం వచ్చి చేరుతోంది. హృదయం ద్వారా నా శరీరంలోని ప్రతి అణువులోకి చేరి నన్ను మరింత ప్యూర్గా, సింపుల్గా తయారు చేస్తూ ఉంది. కాంప్లెక్సిటీస్ వెళ్ళిపోయి సింపుల్గా తయారవుతున్నాను, ఇంప్యూరిటీస్ వెళ్ళిపోయి ప్యూర్గా తయారవుతున్నాను. అంతే. ఈ మాదిరిగా ఇంకో 5 minutes చేస్తారు. మొత్తం ఎంతసేపు అయింది? 20 minutes చేస్తే చాలు. ఓకే, ఇది మీరు ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మీకు ఫోన్ అందుబాటులో ఉన్నప్పుడు హార్ట్ఫుల్నెస్ క్లీనింగ్ మీకు అవసరమైన లాంగ్వేజ్లో వస్తుంది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఏ లాంగ్వేజ్లో అయినా అవైలబుల్ ఉంటుంది. హార్ట్ఫుల్నెస్ క్లీనింగ్ అని టైప్ చేయండి, మీకు
కనపడుతుంది, ఒక చిన్న వీడియో కనపడుతుంది, యానిమేటెడ్ వీడియో 3 minutes మాత్రమే ఉంటుంది. కానీ మనం అదే ప్రాసెస్ను 20 minutes చేస్తామన్నమాట. ఈ విధంగా చేసుకోవటం వల్ల ధ్యానం చక్కగా కుదురుతుంది. క్లీనింగ్ చేసుకోవటం వల్ల ఎమోషన్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి మీరు మానసికంగా బ్యాలెన్స్డ్గా ఉండటానికి కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే మీలో ఏవైతే ఉండకూడనివి ఉంటాయో నెగిటివ్గా, అంటే కోపం కానీ, ఫ్రస్ట్రేషన్ కానీ, లేదా భయం కానీ, రెస్ట్లెస్నెస్, ఎగ్జామ్స్ అంటే భయం ఉంటుంది, మనకు తెలియకుండా ఏదో ఒక విషయం పట్ల కొంచెమైనా భయం ఉంటుంది లేదా కోపం ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా క్లీనింగ్లో వెళ్ళిపోతాయి. అవి క్లీనింగ్లో వెళ్ళిపోయినప్పుడు ఇంకా మీరు ఫోకస్ చేసుకోవటానికి అవకాశం కలుగుతుంది. మీరు డిసిప్లిన్డ్గా ఉండటానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఇది క్లీనింగ్ చేసుకునే పద్ధతి. మీకు అర్థం అవ్వటానికి యూట్యూబ్లో వీడియో ఉంది, అవి చూసారంటే ఇంకా బాగా అర్థమవుతుంది. బట్ అంతవరకు ట్రై చేస్తూ ఉండండి. మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ మొబైల్స్ మీ చేతికి వచ్చేదాకా ఇప్పుడైతే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఉదయం ఏం చేయాలి? మెడిటేషన్ చేయాలి. ఈవినింగ్ ఏం చేయాలి? మెడిటేషన్, క్లీనింగ్ చేసుకోవాలి. ఉదయం ధ్యానం చేసుకోవాలి, సాయంత్రము క్లీనింగ్ చేసుకోవాలి. ఓకే, నిన్నట్లాగే ఒక్కసారి ప్రాక్టికల్ సెషన్ చేసుకుందాం. ఇప్పుడు అందరం ధ్యానానికి కూర్చుందాము. కొంచెం రిలాక్స్డ్గా కంఫర్టబుల్గా కూర్చోండి. నిన్నటికన్నా ఈరోజు ఇంకా చక్కగా కూర్చున్నారు. సో దాని వల్ల ఏం తెలుస్తుంది? ఈరోజు బెటర్ అయ్యారు కదా మెడిటేషన్ చేసుకునే విషయంలో. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ఇంత చక్కగా కోఆపరేట్ చేసినందుకు. మంచి డిసిప్లిన్ ఉన్న పిల్లలు మీరంతా. అల్లరి చేసే టైంలో అల్లరిగా కనిపించినా ధ్యానం చేసే టైంలో ఏం చేయాలో అదే చేస్తున్నారు. వెరీ నైస్, వెరీ గుడ్. నేను ఇస్తాను. బా, వండర్ఫుల్గా కూర్చున్నారా? హ్యాపీ. సో మొబైల్ దొరికితే ఎవరిదన్నా క్లీనింగ్ అనేది ఒకసారి చూసుకోండి. సో ఇందాక ఫోకస్, అటెన్షన్ అని చెప్పాను కదా. సో మీకు వచ్చే అనవసరమైన టెన్షన్, ఎగ్జామ్ టెన్షనే మిమ్మల్ని సతాయించదు, అంతకుమించి ఏం సతాయించదు. ప్రిపరేషన్ లేక టెన్షన్ వస్తూ ఉంటుంది. బాగా ప్రిపేర్ కండి, సగం టెన్షన్ పోతుంది. అండ్ ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయి, ఎక్కువ అనవసరమైన విషయాలు గుర్తొస్తున్నాయి అంటే క్లీనింగ్ ప్రాసెస్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. మొబైల్ భాషలో చెప్పాలంటే ఫార్మాట్ చేసి అప్లికేషన్ని మళ్ళీ రిఫ్రెష్ కొట్టుకోవడం. సో మన మైండ్ని మొత్తం క్లీన్ చేసుకొని మనల్ని మనం రిఫ్రెష్ చేసుకోవడం. ఓకే, ఇక్కడ ఎందుకో అక్కడ ఆలోచన ఎట్లా వెళ్ళిందంటే, మీలో చాలామంది అంటే ఆల్మోస్ట్ అందరూ అనుకోండి, అందరూ చాలా హై పొజిషన్స్ పోతున్నట్టు నాకు ఒక ఇమాజినేషన్ వచ్చింది. చాలా హై పొజిషన్స్ 2025, 35, 45 కల్లా మీలో చాలామంది చాలా హై పొజిషన్ పోతున్నట్టు ఒక ఇమాజినేషన్ అయితే వచ్చింది. ఐ ప్రే దిస్ బికమ్ ట్రూ. మీ అందరూ లైఫ్లో ఏ ఒక్కరు మిస్ కాకుండా, నాకు వాళ్ళు వీళ్ళనే కాదు, ఎవ్వరు కూడా మిస్ కాకుండా మిమ్మల్ని మీరు ఒక అద్భుతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుకుంటారని అనిపించింది. సో ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి మైక్ తీసుకున్నా. సిస్టర్ కూడా అదే చెప్తుంది, వినండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మై బాయ్స్. దీని తర్వాత స్పీచ్లన్నీ అయిపోయి డిస్పర్స్ అయ్యేటప్పుడు ఒక డ్యాన్స్ వీడియో ఉంది మీతో. మీ అందరితో కలిపి ఒక రీల్ చేయాలనుకుంటానా, వద్దా? ఆ ధ్యానం ఎట్ట చేసినారో రీల్ కూడా అట్టే చేద్దాం. ఎందుకంటే ఎంజాయ్, ధ్యానము రిఫ్రెష్మెంట్ అండ్ ఎంజాయ్, రీల్ ఆల్సో మెడిటేషన్ అండ్ ఎంజాయ్ అండ్ రిఫ్రెష్మెంట్. ఓకే, అట్లాగే ప్రశూన్ రమ్మన్నా, ఇంకా ఎవరెవరు కావాలి మీకు? నవాజ్, ప్రశు, ఇంకెవరు కావాలరా? వాడు రేపు వస్తా అన్నాడు, రేపైతే వస్తా అన్నాడు ఇక్కడికి. ప్రశు వస్తే మిమ్మల్ని మీట్ అవుతాడు. అదే పరంగా మీకోసమే రమ్మని చెప్పిన. ఓకే, ప్రశుతో రీల్ వాడు చేస్తాడు లేదు నాకు తెలియదు. ఇక్కడికైతే రమ్మన్నాను. రేపు బెంగళూరులో షూటింగ్ క్యాన్సిల్ అయితే ఇక్కడికి వస్తా అన్నాడు. ఓకే, రప్పిద్దాం ఎట్లా ఒకట. కూర్చోండి. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇలా చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది.
సో ఈరోజు మేడం చెప్తూ మనకి క్లీనింగ్ ప్రాసెస్ గురించి చెప్తూ మనలో కొన్ని ఉంటాయి భయాలు, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూరు, సెల్ఫ్ డౌట్, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు మామూలుగా జనరల్గా మనము ఎవరైనా కూడా నా చేత ఏమవుతుందిలే, నేను ఎక్కడ రీచ్ అవుతానులే, నా వల్ల ఏమవుతుంది, మన ఇంట్లో కూడా కొందరు అంటుంటారు, రే నీకేమి చేత కాదురా, నీ వల్ల ఏమీ కాదురా, నువ్వే వేస్ట్ అనేసి ఇలా ఈ విధంగా మనతో అంటుంటారు. ఎప్పుడు కూడా డిఫెక్టివ్ అని అనుకుంటుంటాం. మామూలుగా మనలో ఉన్న ప్రత్యేకతలు మనకు తెలియదు అని అనుకుంటుంటాం మనం జనరల్గా. సో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. థాయిలాండ్లో ఒకసారి ఒక బుద్ధ విగ్రహం అనమాట, 5500 kgs ఉంటుంది. అది అంటే ఒక 5.5 tons అనమాట. అది ఒక మట్టి బుద్ధ విగ్రహం ఒక చోటు నుండి ఇంకొక చోటుకి షిఫ్ట్ చేస్తుంటారన్నమాట మాంటిస్టోరీలో. అక్కడ ఏం జరుగుతుందంటే దాన్ని మంక్స్ వాళ్ళు చేంజ్ చేస్తున్నప్పుడు అక్కడ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఆ మట్టి బుద్ధ విగ్రహం అది జనరల్గా. సో దాన్ని కదిలించేటప్పుడు కొంచెం మట్టి అనేది పడిపోతుంది, పిల్లలు పడిపోయినప్పుడు అక్కడ లోపల నుంచి ఒక షైనింగ్ అనేది రావడం మొదలు పెడుతుంది. ఏంటి ఆ షైనింగ్ ఏమొస్తుంది అని చెప్పి ఇలా దాన్ని అలా మట్టి పిల్లలంతా తీయడం మొదలు పెడతారు. తీయడం మొదలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే లోపల బంగారము బయటకు వస్తూ ఉంటుంది. అంటే బంగారం అది మొత్తం ఇంకా అప్పుడు తీయడం మొదలు పెడితే టోటల్గా బంగారం అనమాట. అది టోటల్గా బంగారు విగ్రహం. అది ఎందుకు మట్టితో కప్పబడిందని వాళ్ళు రీసెర్చ్ చేయడం మొదలు పెడతారు. రీసెర్చ్ చేసినప్పుడు ఏమైతుందంటే తెలుస్తుంది వాళ్ళకి, అంతకుముందు ఒక 100 సంవత్సరాల క్రితము అప్పుడు ఏం జరిగిందంటే విదేశస్తులు దాడికి వస్తారని వాళ్ళు ముందుగా తెలుసుకొని ఏం చేస్తారంటే వాళ్ళు ఎలాగో మమ్మల్ని చంపేస్తారు, మనం ఏం చేయాలి, ఈ బుద్ధ విగ్రహాన్ని గోల్డ్ తో తయారు చేయబడింది కదా, దీన్ని తీసుకెళ్లిపోతారని వాళ్ళు ఏం చేశారు, ముందుగానే ప్లాన్ చేసుకొని 5500 kgs బంగారంతో ఉన్న విగ్రహాన్ని మట్టితో వాళ్ళు ఇమ్మీడియట్ గా చేయడం మొదలు పెట్టేస్తారు, మొత్తం కప్పి పెట్టేస్తారు. సో ఆ విధంగా కప్పిపోయడం వల్ల అలాగే కంటిన్యూ అవుతూ అలాగే ఆ బుద్ధ విగ్రహాన్ని వాళ్ళైతే ప్రేయర్ చేసుకుంటూ అలాగే ముఖ్యంగా వాళ్ళు దేవుడిగా బుద్ధ విగ్రహాన్ని మట్టి విగ్రహాన్ని చూస్తూ వస్తున్నారు. అక్కడికి వచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళు విదేశస్తులు వచ్చారు దాడి చేయడానికి. వచ్చినప్పుడు అక్కడ వెళ్ళి మొత్తం అదంతా సెర్చ్ చేసినప్పుడు ఏమీ దొరకదు, కేవలం మట్టి విగ్రహమే కదా అని వదిలేస్తారు. వీళ్ళనేమో చంపేస్తారు, వీళ్ళని చంపేసి వెళ్ళిపోతారు. కానీ ఆ విగ్రహం అలాగే ఉంటుంది, మట్టి విగ్రహమే కదా, ఏముంది లే దాంట్లో అనేసి. సో అది 100 సంవత్సరాల తర్వాత బయటపడింది. ఇక్కడ ఎందుకు మనం ఇలా చెప్తున్నాను అంటే ఆ ఒరిజినాలిటీ లోపల మనలో ఉంది. మనమంతా కూడా ఎవరు? బంగారమే. ఓకే, మనమంతా ఎవరు? బంగారం. ఏ విధంగా కప్పబడింది? మనలో ఉన్న నెగిటివ్ టెండెన్సీస్, ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఈ సెల్ఫ్ డౌట్, భయాలు, నా వల్ల ఏమీ కాదు, ఈ విధంగా అనుకుంటున్నాం కదా. సో ఇవన్నీ కూడా మనలో ఉన్నవన్నీ కూడా ఎప్పుడైతే మనం ఈ క్లీనింగ్ ప్రాసెస్ ద్వారా మనం పోగొట్టుకుంటామో ఒరిజినల్ బంగారం అనేది మన లోపల నుండి బయటకు వస్తుంది. అందరికి కూడా ఎవరెవరికి సంబంధించి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క యూనిక్నెస్ అనేది ఉంటుంది. దాన్ని మనం గుర్తించి తెలుసుకొని మనం దానికి తగ్గట్టుగా మన స్కిల్స్ డెవలప్ చేసుకోవడము, ఆ టూల్స్ ఏమైనా ఉంటే నేర్చుకోవడం ద్వారా మనం మన లైఫ్లో మనం జీవితంలో సక్సెస్ అవుతామని ఈ విధంగా నేను అందరితో కూడా షేర్ చేసుకుంటున్నా. థ్యాంక్ యూ.